హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. చేసే విధానం చూద్దాం. అలాగే నేను కేజీ బాస్మతి బియ్యం తీసుకున్నాను. అలాగే 1/2 కేజీ చికెను, ఇంట్లో చేసిన గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, కారం, పసుపు, సాల్టు, ఇంట్లో ఉన్న గరం మసాలా, పువ్వు, చెక్క, ఆకు ఇవన్నీ తీసుకున్నాను. అలాగే 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, కారానికి సరిపడా పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకున్నాం. అలాగే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నేను ఒక గరిటెడు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వీటెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. బాగా కొద్దిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న గరం మసాలా ఐటమ్స్ కూడా వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు కట్ చేసుకుని అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా మగ్గిన తర్వాత మనం తీసుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని అలాగే పసుపు, కారం, ధనియాల పౌడరు, పెరుగు, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఆ మసాలా చికెన్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకొని మనం తీసుకున్న బియ్యం, బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. నేనైతే కడిగి తీసుకోలేదు, పొడి బియ్యమే వేసుకున్నాను. మీరు ఆ పొడి బియ్యం వేసుకుంటేనే బాగుంటుంది. బాగా డ్రైగా కూడా వస్తాయి, పొడి పొడిగాన. బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ కొలత తీసుకుని వేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి. అలాగే లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టేసుకోవాలి. అలా సిమ్లో ఒక్కసారి మరగొచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని అలా మగ్గనివ్వాలి. అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ. చూసారా, కొద్దిగా వాటర్ ఉంది. ఆ వాటర్ ఉన్నందుకు ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారా, చికెన్ బిర్యానీ సింపుల్గా బ్యాచిలర్ కూడా